విశాఖలో ఆయన పేరు తెలియని వారంటూ ఉండరు. మాస్ ఏరియాలో క్లాసుగా ఎమ్మెల్యే ఆయన. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విశాఖలో విభిన్న రాజకీయాలు చేస్తూ ఓటమి ఎరిగిన నేతగా గుర్తింపు పొందారు. ఓట్ల కోసం ఆరాటం, పదవి కోసం పోరాటము ఆ రెండూ చేయని నేత ఆయన. 4 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి పదవి మాత్రం వద్దంటున్నారట. ప్రజెంట్ పాలిటిక్స్లో నా రూటే సపరేట్ అంటున్నారట ఆ విలక్షణమైన నేత. ఇప్పటికీ పార్టీ అధిష్టానానికి అంతు చిక్కడం లేదట ఆయన వ్యవహార శైలి. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఇప్పటి వరకు సొంత పార్టీని పొగిడింది లేదట. అలాని ప్రతిపక్ష పార్టీని విమర్శించింది లేదట. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన పని మాత్రం తాను చేసుకుంటూ పోతున్నారట. మంచితనానికి మారు పేరు అన్నట్లుగా నిత్యం ప్రజల మధ్య కనిపిస్తున్న ఆ ఎమ్మెల్యేకి మంత్రి పదవి అంటేనే చిరాకంటున్నారట. ఇంతకీ మంత్రి పదవి వద్దంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? అసలు ఎందుకు మంత్రి పదవి వద్దంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం. ఒకసారి ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్న నేటి రాజకీయాల్లో వరుసగా 4 సార్లు గెలిచి ఆ ఎమ్మెల్యే మాత్రం ఇంతవరకు మంత్రి కాలేదు. ఎమ్మెల్యే ముద్దు మంత్రి వద్దు అనుకున్నారేమో అంటారు ఆయన గురించి తెలిసినవారు. ఆయనే విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు వెలగపూడి రామకృష్ణ బాబు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక మార్కు వేసుకున్న వెలగపూడి ఓటమి ఎరుగని ఎమ్మెల్యే అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సాదాసీదాగానే వెళ్ళిపోతారట. ఈ రోజుల్లో వార్డు కార్పొరేటర్లు, వివిధ కేటగిరీలకు చెందిన డైరెక్టర్లే తమ కార్ల ముందు పెద్ద పెద్ద అక్షరాలతో కార్పొరేటర్, కౌన్సిలర్, డైరెక్టర్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేత, ఈ పార్టీ నేత అంటూ నెంబర్ ప్లేట్ కనిపించకుండా బోర్డ్స్ పెట్టుకుని రోడ్లపై తిరుగుతారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా లేనిపోని హడావుడి చేస్తోన్న రోజులివి. అలాంటిది ఆ నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమమైనా ఒంటరిగానే తన ద్విచక్ర వాహనంపై వెళ్ళిపోతారట. తాను నోరు తెరిచి అడిగితే మంత్రి పదవి సైతం ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉందట. అయితే తానెక్కడా తన నియోజకవర్గ ప్రజలను కలుసుకోలేకపోతానేమోనని మంత్రి పదవి సైతం వద్దంటున్నారనే టాక్ వినిపిస్తోంది. విశాఖ జిల్లాలో తూర్పు నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఈ సెగ్మెంట్ను వెలగపూడి రామకృష్ణ బాబు తన కంచుకోటగా మార్చుకున్నారట. ఆ నియోజకవర్గంలో పక్కా మాస్, అక్కడక్కడ మాత్రమే క్లాసు, కొంత భాగస్వామ్య ప్రజానికం కలగలిపి ఆ నియోజకవర్గం ఉంది. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన రామకృష్ణ బాబు వరుసగా హ్యాట్రిక్ విజయాలే చవిచూశారు. 2014, 19, 24 ఇలా జరిగిన ప్రతి ఒక్క సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఇక తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. అయినా కానీ ఇంతవరకు ఎక్కడా మీడియాలో మాట్లాడిన దాఖలాలు లేవు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్లో సైతం మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక 4 సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచినప్పటికీ మాట్లాడాలంటే మొహమాటము, ఎదుటివారిని పొగడాలన్నా, ప్రతిపక్షాన్ని విమర్శించాలన్నా మనసు రాదో మరి. అందుకే పార్టీలో కూడా పెద్దగా ఎవరు ఆయన రాక కోసం ఎదురు చూడరట. వస్తే ఓకే, రాకపోయినా పర్వాలేదు అన్నట్టే ఉంటుందట. పార్టీ కార్యక్రమాల్లో, పార్టీ కార్యాలయంలో వ్యవహారం, తన నియోజకవర్గంలో మాత్రం తాను ఎల్లప్పుడూ ప్రజల్లో మమేకమవుతారని అంటారు ఆయన అనుచరులు. పక్కా మాస్ ఏరియా ఎక్కువగా ఉన్న విశాఖ తూర్పు నియోజకవర్గం. ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకారులు, ఇతర దిగువ మధ్యతరగతి ప్రజల్లో ఆయన స్థానం పదిలమట. వారికి ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా తానున్నానంటూ భరోసా ఇస్తారట వెలగపూడి రామకృష్ణ బాబు. అధికార పార్టీలోనే ఇలా ఉంటే మరోపక్క ప్రత్యర్థి పార్టీలో సైతం ఆయనకు అభిమానులు ఉన్నారట. తెరచాటుగా కొన్ని వ్యవహారాల్లో అవగాహన, రాజకీయం ఎక్కువగా పనిచేస్తుందని విశ్వసనీయ సమాచారం.
గతంలో కొన్ని కేసుల్లో ఇరుక్కున్న వెలగపూడి రామకృష్ణ బాబుపై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ఆయన మాత్రం నోరెత్తరట. అదే ఆయన స్ట్రాటజీ మరి. తనకంటూ నియోజకవర్గంలో కోటరి, అందులో కొంతమంది ముఖ్య అనుచర గణం, ఇదేనట ఆయన ప్లానింగ్. ఎవరు ఏ పని చేయాలి, ఎక్కడ ఎలా పని పూర్తి చేయాలి అనేది ముందుగానే ఒక పథకం వేసుకుని గుట్టు చప్పుడు కాకుండా పనులు చక్కబెట్టుకోవడమే ఆయన విజయానికి కారణమట. ఎమ్మెల్యేగా సక్సెస్ అయిన వెలగపూడి అనవసరంగా మాట్లాడి ఇరుక్కోవడం ఎందుకు అనుకుంటున్నారో, లేదా అది కావాలి ఇది కావాలి అని అడిగి అందరి దృష్టిలో పడడం ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదంటున్నారు ఆయన ప్రత్యర్థులు. ఇదిలా ఉంటే కావలసిన కార్యాన్ని గంధర్వులే తీర్చేస్తే ఇక పదవుల కోసం ఆరాటపడాల్సిన పనేముంది అన్నట్టు ఆయన వ్యవహారం ఉంది. తూర్పు నియోజకవర్గంలో ఆస్థాన ఎమ్మెల్యేగా నిలదొక్కున్న వెలగపూడి రామకృష్ణ బాబు మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు కోరకపోయినా తన నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా పాలన సాగితే చాలని అనుకుంటారట. ఇందుకు అధిష్టానం పూర్తి మద్దతు పలికితే అదే 10,000 అనుకుంటున్నట్టు ఉంటారని నియోజకవర్గ వాసులు అంటుంటారు. పదవులు కోరకపోయినా పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంది. అయితే పార్టీపై ప్రత్యర్థి పార్టీ విసురుతున్న విమర్శనాస్త్రాలను అడ్డుకోవడానికైనా నోరు విప్పని వెలగపూడి అంతరంగం ఎవరికీ అంతు చిక్కడం లేదట. మంత్రివర్గ విస్తరణలో సైతం వెలగపూడికి ఏదో ఒక శాఖకు చెందిన మంత్రి అప్పగించే యోచనలో అధిష్టానం ఉంది. అయినప్పటికీ అవేవీ తనకు అవసరం లేదనే వెలగపూడి భావిస్తున్నట్టు వినికిడి. తూర్పు నియోజకవర్గంలో స్థానిక వైసీపీ నేతలతో వెలగపూడికి అవగాహన ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే ఇందుకు నిదర్శనమంటున్నారు. మౌనమే నీ భాష ఓ మూగ మనస అన్నట్టు ఆ ఎమ్మెల్యే మౌనం చాటున దాగి ఉన్న అసలైన తెరచాటు రాజకీయం అభిప్రాయపడుతున్నారు.